all in this morning. ఈ ఉదయకాలం మీ అందరితో కలిసి ఉండడం చాలా సంతోషాన్ని నాకు కలిగిస్తుంది. I think I'm not like your evangelist memory power. I'm very having less memory power. I'm not having any memory power. And I think it's third time I'm with you. ఇది మూడవసారి నేను మీ మధ్య ఉండడం జరిగింది. So thank you for all your prayers and encouragement and love in Christ Jesus. మీ ప్రార్థనలు బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి, యేసుక్రీస్తు యందలి మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. This time I could come with my wife. ఈసారి నా భార్యతో పాటు నేను వచ్చాను ఇక్కడికి. And also thanking God for Sunny Anna and his encouragement and his love and in prayer. సన్ని అన్నను బట్టి, వారి ప్రేమను బట్టి, వారి ప్రార్థన ప్రోత్సాహాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. This morning I would like your attention to one testimony that was spoken of one person life. ఒక వ్యక్తి జీవితం నుండి చెప్పబడిన ఒక సాక్ష్యాన్ని ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. Before that, those who are having pen and note, ఎవరైనా పెన్ను, నోట్ పేపరు లేదా బుక్ ఉన్నవారు ఉన్నట్లయితే I'm going to ask 5 questions. Just write it down the answer. నేను 5 ప్రశ్నలు అడుగుతాను. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు దానికి జవాబులు రాయండి. Not from the Bible. బైబిల్లో నుండి కాదు. It is very common questions. ఇవి సర్వసాధారణంగా ఉండే ప్రశ్నలు. Even if you don't have a pen and note, you just answer your mind. సరే, మీకు పెన్ను పేపర్ అందుబాటులో లేకపోయినా మీ మనసులోనే వాటికి జవాబులు ఇవ్వండి. Question number 1. మొదటి ప్రశ్న, how many years you want to live on this earth? ఎన్ని సంవత్సరాలు మీరు భూమి మీద నివసించాలనుకుంటున్నారు లేదా బ్రతకాలనుకుంటున్నారు? How many years do you want to live on this అర్థమైందా earth? ప్రశ్న? ఎన్ని సంవత్సరాలు మీరు భూమి మీద బ్రతకాలనుకుంటున్నారు? జవాబు రాయండి. No one can sure. ఒక్కళ్ళ రాయట్లా, ఆ ప్రశ్న అడగంగానే ఒక్కళ్ళ రాయట్లా. No one knows surely, isn't it? మనకి ఎవరికి ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు, కానీ మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉందో మీరు రాయండి. మంచిదే. Did you write? Okay. రాశారా? Second question. రెండో ప్రశ్న, which place do you like to go in this world? In this world. Yeah. ఏ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఈ లోకములో? This is in my dream, brother. ఇదిగో నేను ఇక్కడికి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాను, అది నా కళ. అమెరికా వెళ్ళాలని, ఊటీ వెళ్ళాలి, అట్లా ఉంటది కదా, అట్లా. Which place you want to go? ఏ స్థలానికి మీరు వెళ్ళి టూర్ వెళ్ళాలనుకుంటున్నారు? Don't write heaven and all, okay? Don't write heaven and all. పరలోకం, నరకం అవి రాయబాకండి. In this world. ఈ లోకములో. The third question. మూడవ ప్రశ్న, which food you love to eat? మీరు ఏ ఆహారం తినడానికి చాలా ఇష్టపడతారు? In Chennai, most of the people used to write biryani. చెన్నైలో ఎక్కువ మంది బిర్యానీ అని రాస్తారు. Did you write? మీరు కూడా రాశారా? ఏం తినడానికి ఎవరు రాయట్లేదు. రాయండి, తర్వాత చూస్తారు అవి. రాయండి, ఒక 100-150 సంవత్సరాలు రాయండి. Only one food, okay? You may have a 10 or 20 food. మళ్ళీ మీరు అక్కడ మెనూ ఐటమ్స్ అన్ని రాయొద్దండి, కేవలం ఒకటే రాయండి. The fourth question. నాలుగవ ప్రశ్న, what you want to become like? ఎవరిలాగా? What you want to become? నీవు ఏం అవ్వాలనుకుంటున్నావు? Like a teacher, engineer. మీ కోరిక, మీరు ఏ ప్రొఫెషన్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? Those who are in 50, they cannot, isn't it? They cannot think. 50 సంవత్సరాలు ఆడ వచ్చిన వాళ్ళకి దాని గురించి ఆలోచన చేయలేరులేండి. But you might have a desire in your young age, isn't it? కానీ మీరు వయసు పెద్దవాళ్ళైనా కూడా చిన్నప్పుడు మనం ఏం అవ్వాలనుకునే ఆశ ఉందో ఆ ఆశ అలాగే ఉంటుంది తీరకపోయినా. నాకు కలెక్టర్ అవ్వాలని ఆశ ఉందనుకోండి, నేను కాలేదు, కానీ చిన్నప్పుడు అలాగ ఆశ ఉండేదని రాయండి. Did you write? రాశారా? The final question. చివరి ప్రశ్న, when will you die? ఎప్పుడు మీరు చనిపోతారు? Did you answer? రాశారా? Write it down. When will you die? ఎప్పుడు చనిపోతారు? I know or don't know, that's all. మీకు తెలుసా తెలియదా? అది okay. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలుసా? తెలియదు కదా. అదే, you should not tell the answer, isn't it? Okay. Come to Old Testament chapter. పాత నిబంధన Book of Deuteronomy chapter 34.
ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం and verses 10 to 12. 3 verses we are going to read. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 10, 11, 12 verses. 10, 11, 12 వచనాలు చదువుకుందాం. హలో. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటిని ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలులందరినీ కనుల ఎత్తున కలుగు చేసిన మహా భయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. Here we are reading about a testimony of a person. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం చదువుతున్నాం. Most of the people are telling that this chapter 34 was not written by Moses. చాలా మంది భక్తులు ఇలాగంటారు, ఈ 34వ అధ్యాయం లేదా ఈ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం మరి మోషే వ్రాయలేదు అంటారు. Might be written by Joshua itself. ఒకవేళ ఈ 34వ అధ్యాయం యెహోషువ రాసి ఉండవచ్చు అంటారు. But whoever it might be, అది ఎవరు రాసి ఉన్నప్పటికీ కూడా, but the Holy Spirit recorded here in now it is in our hand. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచిన ఈ చరిత్ర భాగం ప్రస్తుతం మన చేతిలో ఉంది. These words are about Moses, the servant of Lord. ఇది దేవుని సేవకుడైన మోషేని గురించిన ప్రస్తావన. I would like to bring 3 points from here. ఇక్కడ 3 సంగతులను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. Here we are reading about Moses and this testimony after his death. ఇది మోషే తరువాత జరిగిన సంగతి వ్రాయబడింది ఇక్కడ. And here we know that the first question is how many years you want to live. మొదటి ప్రశ్న, మీకు ఇచ్చిన ప్రశ్నలో ఎన్ని సంవత్సరాలు మీరు జీవించాలనుకుంటున్నారనే ప్రశ్న. Isn't it? అవును కదా. Most of you have what is the number you have written? మీరు ఏ సంఖ్య రాసి ఉంటారు చెప్పండి? 90, 90, 95, 95 ఇలా రాసి ఉంటారు కదా. 100. Who wrote 100? 100 సంవత్సరాలు బతకాలని ఎవరు రాసుకున్నారు చెప్పండి? నిజంగా చెప్పండి, చేతులు ఎత్తండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. Above 80, 80 పైన అని రాసుకున్న వాళ్ళు ఎంత? 80 పైన అంకె రాసుకున్న వాళ్ళు ఎంతమంది? ఎవరు రాయలేదా? ఎత్తండి. జిన్ని ఎత్తు. So you don't want to live. జిన్ని ఒకటే నిజంగా చేయెత్తింది. 80 సంవత్సరాల పైన ఉండాలనుకుంటుంది. So we have a desire to live on this earth. ఈ భూమి మీద జీవించాలనే ఆశ, కోరిక అందరికీ ఉంటుంది. Even the God calls you now to heaven, we are not ready to go, isn't it? ప్రస్తుతం ప్రభు ఇప్పుడు పరలోకానికి రమ్మని పిలిచినా కూడా మనం వెళ్ళడానికి సిద్ధంగా లేము. We don't want to lose our property and our wealth, our enjoyment in this world. ఈ లోకంలో ఉన్న ఆస్తి, మనకున్న స్వాస్థ్యాలు, మన సంతోషాలు, కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళడానికి మనం సిద్ధంగా లేము. Here we are reading about Moses. ఇక్కడ మోషేని గురించి మనం చదువుతున్నాం. In Moses' life, what testimony he got in 3 verses? ఈ 3 వచనాల్లో మోషేని గురించి ఏమి సాక్ష్యము రాయబడింది ఇక్కడ? Only the 40 years of life was written here in these words. ఈ వచనాల్లో 40 సంవత్సరాల జీవితాన్ని గురించి మాత్రమే ఇక్కడ రాయబడింది. Now in verse 10 it is mentioned. ఇక్కడ 10వ వచనంలో ఇలాగ ప్రస్తావించబడింది. The Lord sent Moses to Egypt. అదిగో దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించాడని రాయబడింది. If Lord sent means what should be happened before sending? అదిగో దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించాడు, దేవుడు పంపించాడు అంటే దాని ముందు ఏదో జరిగింది. If I am calling if I'm sending one person for a work, అదిగో ఒక వ్యక్తిని నేను ఒక పని మీద పంపిస్తున్నాను అనుకోండి. Before sending him, I have to call him, isn't it? అతన్ని నేను ఆ పనికి పంపించడానికి ముందు నేను అతన్ని పిలవాలి. Yeah, come here, brother. సహోదరుడా ఇలాగరా. I have this help from you. అదిగో నీ నుండి నాకు ఈ సహాయం కావాలి. Just go to this place and do this work. అదిగో ఈ స్థలానికి వెళ్ళి ఈ పని చేసుకొని రా అని చెప్తావు. So before I send a person, I should call him to me. ఒక వ్యక్తిని నేను ఒక స్థలానికి పంపించాలి అంటే ముందు ఆ వ్యక్తిని నా యొద్దకు పిలవాలి. Here the first point is Moses was called. ఇక్కడ మొదటి అంశం ఏంటంటే మోషే పిలువబడిన వాడు. We all know that Moses was called at where and when.
మోషే ఎప్పుడు పిలువబడ్డాడో ఎక్కడ పిలువబడ్డాడో మనందరికీ తెలుసు. We all know, isn't it? మనందరికీ తెలుసు కదా. Where he was called? ఎక్కడ పిలువబడ్డాడు? In Exodus chapter 3 we know that. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకు తెలుసు అది. God was in the from the burning bush, he was calling Moses. అది ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేను పిలిచాడు. He was calling for his ministry. అది ఆయన పరిచర్య కొరకు పిలిచాడు మోషేని. When Lord calls Moses, he was 80 years old. మోషేను దేవుడు తన పరిచర్యకు పిలిచినప్పుడు ఆయన 80 సంవత్సరముల వయసు కలిగిన వాడు. We usually divided 4 parts in Moses' life. మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా మనం విభజించుకుంటాం. And how we can divide it? ఎలాగో మనం విభజించుకుంటాం మోషే జీవితాన్ని? First 40 years in palace. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజభవనంలో ఉన్నాడు. The next 40 years, ఆ తరువాత 40 సంవత్సరాలు in wilderness he was a shepherd. అది ఒక గొర్రెల కాపరిగా అరణ్యములో ఉన్నాడు. The next 40 years in the useful vessel in the hand of God. ఆ తరువాత చివరి 40 సంవత్సరాలు దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడ్డాడు. Is it in the Bible or we divide ourselves? అది బైబిల్లో ఉందా, మనకు మనమే దాన్ని విభజించామా? Yeah, just turn our Bibles to the Acts chapter 7. దయచేసి మన దైవ గ్రంథమైన బైబిల్ని అపోస్తుల కార్యము 7వ అధ్యాయం వైపు తిప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. And verse 23 we read like this. 7వ అధ్యాయం 23వ వచనం ఇలాగుంది, చదువుతున్నాను. Here is Stephen's preaching. ఇక్కడ స్టెఫను ప్రసంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. There he mentioned about Moses' life. ఇక్కడ మోషే జీవితాన్ని స్టెఫను ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. Yeah, in verse 23 we read in this. 23వ వచనం చదువుతున్నాను, గమనించండి. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. Yeah, when he was 40 years old, ఎప్పుడైతే 40 సంవత్సరాల వయసు వచ్చిందో మోషేకి, he came to meet his brothers. తన సహోదరులను చూడాలి లేదా కలుసుకోవాలనుకున్నాడు. That means first 40 years he was in the palace. కాబట్టి దాని అర్థం ఏంటంటే మొదటి 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అతడు రాజభవనంలో రాజకుమారుడుగా ఉన్నాడు. Come down to verse 30. 30వ వచనం దగ్గరికి రండి. There we see another 40 years. 40 ఏండ్లు అయిన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. This is the calling of Moses. ఇది మోషే యొక్క పిలుపు కనబడుతుంది 30వ వచనములో. Here it is mentioned after 40 years. ఆ 40 సంవత్సరముల తరువాత అని రాయబడింది ఇక్కడ. So first 40 years he was in the palace. మొదటి 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు. Then the next 40 years he was in the wilderness. రెండవ 40 సంవత్సరాలు అతను అరణ్యములో ఉన్నాడు. God called him at the age of 80. 80 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని పిలిచాడు. Now we see in Exodus chapter 3 onwards. ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి మనం గమనిస్తే In book of Exodus and book of Leviticus and book of Numbers and book of Deuteronomy. ఆ నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 4 కాండాల్లో we see about Moses only 40 years how he lived. How he lived, only 40 years life is mentioned. అక్కడ 4 గ్రంథాలలో నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండముల్లో మనం గమనిస్తే 40 సంవత్సరాల జీవితాన్ని మాత్రమే ప్రస్తావించబడ్డాయి ఆ గ్రంథాల్లో. Only in 1 or 2 verses is mentioned about his 80 years life. కానీ 80 సంవత్సరాల జీవితాన్ని గురించి అక్కడక్కడ 2-3 వచనాల్లో తప్ప ఎక్కువ ప్రస్తావించబడలేదు. But the last 40 years life mentioned in 4 books in the Old Testament. కానీ ఆ చివరి 40 సంవత్సరాల జీవితాన్ని మాత్రం ఆ 4 గ్రంథాల్లో అనేక సార్లు ప్రస్తావించబడ్డాయి. Also in the old Bible, it's several passages is what mentioned 40 years life. ఆ పాత నిబంధన బైబిల్లో కూడా ఈ 40 సంవత్సరాల గురించి పాత నిబంధన అన్ని గ్రంథాల్లో ఎన్నో సార్లు ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Is it important? అది చాలా ప్రాముఖ్యమైనది. The years or days is it important? ఆ దినాలు, సంవత్సరాలు ప్రస్తావించి అది అంత ప్రాముఖ్యత. Why it is mentioned 40 40 40? 40 40 40 అని 3 భాగాలుగా ఎందుకు దేవుని వాక్యములో ప్రస్తావించబడింది? In Hebrew all the numerical numbers also having the meaning.
ఆ హిబ్రూ ఆ భాషలో ఆ సంఖ్యలు అంకెలకు కూడా చాలా అర్థం ఉంది. Here also it has a meaning, that is a different subject. అది 40 అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. అది ఒక వేరే అంశంలేండి. Because 40 years they were wandering in the wilderness. అదిగో 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. And 40 years rain. అదిగో 40 సంవత్సరాలు నోవాహు జల ప్రళయం వచ్చింది. 40 years 40 days Jesus was in the wilderness. అదిగో 40 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యములో శ్రమ అనుభవించాడు. 40 days he appeared before the disciples after his resurrection. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినాల వరకు తాను కనుపరుచుకున్నాడు అనేకులకు. Many 40 are mentioned, isn't it? 40 అనే సంఖ్య అనేక సార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. So it has a meaning in it. దాని అర్థం ఏంటంటే ఆ 40 అనే దానికి ప్రత్యేకమైన ఒక అర్థం ఉంది. Here we come to the point, the names and the numbers are mentioned. ఇక్కడ ప్రస్తావించబడిన సంఖ్యల యొక్క అర్థం ఏంటంటే the names are the numbers are mentioned. It is very important in the sight of God. ప్రస్తావించబడిన ప్రతి అంకెలు కూడా దేవుని యొక్క కనుదృష్టిలో దేవుని యొక్క ప్రణాళికలో అతి ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. Even from the Old Testament first book and the last book of Revelation, all numbers are mentioned. అదిగో దైవ గ్రంథమైన బైబిల్ ఆది కాండం మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు అనేక సంఖ్యలు ప్రస్తావించబడ్డాయి. First day, second day, మొదటి రోజు, రెండవ రోజు అనే ఆది కాండంలో ప్రారంభం. And also we come to Enoch. అదిగో హనోకు యొద్దకు వచ్చినప్పుడు Enoch at the age of 65 he got Methuselah. అదిగో 65 సంవత్సరాల వయసులో మెతుషలను కన్నాడని. After 300 years he was walking with Lord. మెతుషలను కనిన తర్వాత 300 సంవత్సరములు దేవునితో కూడా నడిచాడని రాయబడింది హనోకుని గురించి. It could be written like this: he walked with God so many years. అనేక సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడని రాయబడింది. ఇట్లా కూడా రాసి ఉండవచ్చు. But it is mentioned 300 years he walked with God. కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు 300 అనే అంకె వేసి సంవత్సరాలు నడిచాడని రాశాడు. God promised to Abraham at the age of 75. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడని రాయబడింది. But he got a child at the age of 100. కానీ అతనికి 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మాత్రమే కుమారుడు కలిగాడు. Why it is mentioned in that way? ఎందుకు అదే ఆ విధానములో అంకెలు ఎందుకు ప్రస్తావించబడ్డాయి? We read about Moses and also there the name and the numbers are mentioned in his life. మోషే జీవితంలో కూడా మనం గమనిస్తే అక్కడ అనేక సార్లు అతని జీవితంలో సంఖ్యలు ప్రస్తావించబడ్డాయి బైబిల్లో. Our dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, and young people are here. యవనస్తులైన వారు ఇక్కడ ఉన్నారు. You may not aware of your years. అదిగో మీ యొక్క సంవత్సరాల గురించిన అవగాహన మీకు ఉండదు. You may not know the days, the value of days that you are living. అదిగో మీరు జీవిస్తున్న జీవితంలో రోజుల యొక్క విలువ మీకు తెలియదు. ఇప్పుడు You may be wasting your life. మీ జీవితాలు ఈ రోజుల్లో వ్యర్థపరుచుకుంటున్నారేమో సమయాన్ని. You may be wasting your school days. అదిగో మీరు చదువుకునే స్కూల్ దినాలు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు అనేక సార్లు. Anyhow, I will live a joy and I will live happily today. That's all. That's enough for me. మనం ఇలాగ అనేక సార్లు అనుకుంటున్నాం, కేవలం ఈ రోజు రేపు సంతోషంగా ఉన్నాం, అంతవరకే చాలు అనుకుంటున్నాం. Even we know exam, when exam comes. అదిగో పరీక్ష ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు. And what we all do? మనం ఏం చేస్తాం అందరం? At the near we will see, we will read it everything. అదిగో పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడే చదవడం ప్రారంభిస్తాం. At the time we realize that we have a very less time. మన టైం దగ్గరకు వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉందన్న సంగతి మనం గ్రహిస్తాం. At that time we know the value of time. ఆ సమయంలో మాత్రమే మనకు ఆ సమయం యొక్క విలువ తెలుస్తుంది. టైం యొక్క. Even in our Christian life, మన క్రైస్తవ జీవితంలో కూడా believers are thinking that విశ్వాసులు ఇలాగ ఆలోచన చేస్తున్నారు. I am coming to the assembly. నేను సంఘానికి వస్తున్నాను. I am attending every Sunday meeting. ప్రతి ఆదివారం కూడికలో నేను హాజరవుతున్నాను. I am going back. That is satisfaction. Many people are satisfied. నేను మరలా తిరిగి ఇంటికి వెళ్తున్నాను. అంతతో తృప్తి పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. But it is not like that. కానీ అలా కాదు ఇది. But whatever, however you are going to live, that is the meaningful life. ఎలాగో అర్థవంతమైన అర్థసహితమైన జీవితాన్ని జీవించాలో అదే ప్రాముఖ్యమైన విషయం. Here we all know that, isn't it? We have read that answer that people wanted to live 80 years or 90 years, 95 years they wanted to live. అదిగో మనం ఎన్ని సంవత్సరాలు జీవించాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంకె వేసుకున్నాం. 90 అనో 85 అనో 80 అనో. You might be writing that you wanted to go to Australia or America or in some other places in India.
మీరు ఇప్పుడు రాసి ఉండవచ్చు, మేము పలాని స్థలాన్ని చూడాలనుకుంటున్నామని అనేక దేశాల పేర్లు కూడా రాసుకోవచ్చు. Some might be knowing that why, what necessary. No brother, no idea at all. అదిగో మాకు అలాంటి ఆలోచన ఏమి లేదండి అని కూడా అనుకోవచ్చు కొంతమంది. The third thing is what the food you most like. అదిగో మూడవ ప్రశ్నకు ఏ ఆహారం మీరు ఇష్టంగా తినాలనుకుంటున్నారని You రాశారు. might be writing some which delicious food you like, isn't it? అదిగో చాలా ప్రశస్తమైన ఆహార పదార్థాలు కూడా మీరు రాసి ఉండవచ్చు. And the third thing is what you wanted to achieve in your life. అదిగో నీ Achieve in your life, what you want to become. అదిగో నీ జీవితంలో నీవు ఏం అవ్వాలనుకుంటున్నావు అనే దాని గురించి కూడా రాశారు. Many might be writing the teacher or police or bank. అదిగో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలనో బ్యాంకులో పనిచేయాలనో లేదా ఇంజనీర్ గానో రకరకాల మీరు రాసుకొని ఉండవచ్చు. Most of the ideas and dreams you may have. అనేక రకాల ఆలోచనలు అనేక రకాల కలలు మీకు ఉండి ఉండవచ్చు, కోరికలు. But the last question is, కానీ ఆఖరి ప్రశ్న, will you die? మనం చనిపోతాం కదా, Will you die? మీరు చనిపోతారా? Yes. అవునా కదా? చనిపోకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు? Everyone will die. అందరూ చనిపోతాం. But the question remains when it happened. కానీ ఒక ప్రశ్న నిలిచి ఉంది, అది ఎప్పుడు జరుగుతుంది? When death will come and meet you. ఏ రోజు మరణము నిన్ను కలుసుకుంటుంది? When we born, we know. మనము పుట్టినది మనకు తెలుసు. We all wanted to desire to live some more years. ఇంకా కొన్ని సంవత్సరాలు మనం జీవించి ఉండాలనే ఆశ, కోరిక ఉంది మనకి. And the last question is when will we die? We do not know. కానీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. If it is 80 years, ఒకవేళ 80 సంవత్సరాలు కావచ్చు. the last question is when you will die? No. కానీ 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. That means you have a in between, you have so many desires in your life. కాబట్టి చనిపోయే లోపల, బ్రతికి ఉన్న దగ్గర నుంచి చనిపోయే లోపల అనేక ఆశలు, అనేక కోరికలు ఉన్నాయి మనకి. I want to go here and there. అదిగో అక్కడికి ఇక్కడికి నేను వెళ్ళాలని. I want to study this much. అదిగో ఇంతవరకు నేను చదవాలని. I wanted to earn so much money. అదిగో ఎంతో డబ్బు సంపాదించాలని. My children has to be in that position in this world. అదిగో ఈ లోకములో నా బిడ్డలు, నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని. I want to build a house and car, so many things in my dream. అదిగో నా ఆలోచనలో నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనేక ఆలోచనలు మనకు ఉంటాయి. You are always worrying about many things in your life. అనేక సంగతుల గురించి ఆలోచన లేదా చింత కలిగి ఉండవచ్చు నీ You జీవితంలో. are also taking effort to fulfill that, isn't it? అదిగో వాటిని నెరవేర్చుకోవడానికి అనేక కష్టాలు, ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు నీవు. But still question remains that when will you die? కానీ ఇంకా ఈ ప్రశ్న అలాగే నిలిచి ఉంది, నీవు ఎప్పుడు చనిపోబోతున్నావు? I may die today, even today. నేను ఒకవేళ ఈ దినాన చనిపోయినా, Even tomorrow I may die. ఒకవేళ ఎల్లుండి రేపు చనిపోవచ్చు. May death come to you tomorrow or day after tomorrow. ఆ రేపు లేదా ఎల్లుండి రావచ్చు మరణం నీ దగ్గరికి. But are you sure you are in the useful vessel in the hand of God? కానీ ఇక్కడ ఆలోచన చేయాల్సింది అంటే మరణం ఎప్పుడు వచ్చేదని కాదు, ఆ మరణం వచ్చేంత వరకు కూడా నీవు దేవుని చేతిలో ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నావా లేదని చూసుకోవాలి. 80 years of Moses' life was not recorded. 80 సంవత్సరాల మోషే జీవితం దైవ గ్రంథమైన బైబిల్లో ఎక్కువ ప్రస్తావించబడలేదు. In 80 years he had so many dreams. 80 సంవత్సరాల కాలములో అనేక కలలు, అనేక కోరికలు ఉన్నాయి మోషేకి. He got so many PhDs. అదిగో అనేక రకాల విద్యా అర్హతలు కలిగిన వాడు మోషే. He studied all the wisdom of Egypt. అదిగో ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడని మనం చూస్తున్నాం. He was in a great position in palace. అదిగో ఆ రాజభవనంలో ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు మోషే. He had a good future, isn't it? అదిగో మంచి భవిష్యత్తు కలిగిన వాడు మోషే. He had a strength to lead his people. అదిగో తన ప్రజలు, ఐగుప్తు ప్రజలను నడిపించడానికి సామర్థ్యత కలిగిన వాడు. But what happened after 40 years? కానీ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది మోషే జీవితంలో? He killed a person. ఒక వ్యక్తిని చంపిన కారణాన, I fear he ran away from ఆ చంపిన కారణముతో, ఆ భయముతో ఆ ప్రదేశాన్ని లేదా ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. Even what cloth he was wearing, with that he was running from. ఏ బట్టలైతే వేసుకున్నాడో ఆ ఒంటి మీద ఉన్న బట్టలతోనే ఆ రాజభవనాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. That is man's situation. అదే మానవుని యొక్క పరిస్థితి ప్రియులారా. Whatever can happen in our life, మన జీవితాల్లో ఏదైనా జరగవచ్చు. we cannot make sure that it won't happen. It won't happen. ఇది జరగదు, ఇది జరుగుద్ది అని మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఏది నిర్ణయించుకోవడానికి వీల్లేదు. But Moses was called by God. కానీ మోషే దేవుని చేత పిలువబడ్డాడు. When Moses was called by God, మోషే దేవుని చేత పిలువబడినప్పుడు, and it was mentioned that అక్కడ ఇలాగ ప్రస్తావించబడింది, Moses
I want you, just I am sending you to Egypt. మోషే నేను నిన్ను ఐగుప్తుకు పంపించబోతున్నాను. What Moses' reply was? మోషే యొక్క జవాబు ఏంటప్పుడు? No, Lord. లేదు ప్రభువా, I am not eloquent. నేను సరిపోయిన వాడిని కాదు. I am not worthy to come there. అదిగో నేను అక్కడికి రావడానికి సరిపోయిన వాడిని కాదు. I don't have strength or wisdom to lead your people. అదిగో నీ ప్రజలైన ఇశ్రాయేలు నడిపించడానికి కావలసిన జ్ఞానము గాని శక్తి గాని నా దగ్గర లేదు. You came to a wrong person. నీవు నీవు సరైన వ్యక్తి దగ్గరికి రాలేదయ్యా. Just you go and search another one who is very strong and eloquent. అదిగో నాకంటే జ్ఞానం కలిగిన వాడిని, నాకంటే బలవంతుడైన ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు ఉపయోగించుకోయ్యా అని ఉంటాడు. He was telling to Lord, isn't it? ప్రభువుకే చెప్తున్నాడు ఆ మాట కదండి. Lord knows everything. ప్రతిదీ తెలిసిన వాడు ఆయన. He only made him like that. అదిగో మోషేను అలా చేసిన వాడు ఆయనే. To realize who he was. అదిగో తను ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే. To depend upon God. దేవుని మీద ఆధారపడటం కోసం మోషేను అక్కడికి తీసుకొచ్చాడు. To trust God completely, God broke him. అదిగో దేవుని మీద సంపూర్ణంగా విరవబడిన వాడుగా ఆధారపడడానికే. Sometime it may be happening in your life. అనేక సార్లు ఇలాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. That now I am so weak, brother. సహోదరుడా, నేను చాలా బలహీనుడిని. I had so many dreams in my life. నా జీవితంలో ఇంకా నెరవేర్చుకోవాల్సిన ఆశలు కోరికలు ఎన్నో ఉన్నాయి. Now I came to home and I got children. Somehow I caught in the home itself. అదిగో నేను ఇంటికి వచ్చాను, పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను అనుకుంటాను. I could not do anything more than this. అదిగో దీనికంటే నేను ఇంకా ఏమీ చెయ్యలేను. I have so many ideas, now everything gone. నాకు ఎన్నో ఆశలు ప్రణాళికలు ఉన్నాయి కానీ అన్ని పోయాయి. My money gone. నా డబ్బు పోయింది. My strength gone. నా శక్తి పోయింది. The people who told that they would help me, now they are not here. అదిగో నాకు సహాయం చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు లేరు ఇక్కడ. Now God is coming and telling you. అప్పుడు ఇక్కడ దేవుడు మరలా మీతో చెప్తున్నాడు, my son and my daughter, నా కుమారుడు నా కుమార్తె, I want you. నీవు నాకు కావాలి. Will you come to my service? అదిగో నీవు నా పరిచర్యకు రాగలిగితే, will you spend your rest of the time for my service? నీకున్న సమయాన్ని నా పరిచర్య కొరకు నీవు ఉపయోగించగలిగితే, you may say that Lord, I'm not eloquent, I'm not a spiritual gifted like that person. అదిగో పలాని వారి వలె నేను ఆత్మ సంబంధమైన వరాలు కలిగిన దాన్ని కాదు, నాకంత శక్తి బలము లేదని నీవు సాగు చెప్పినట్లయితే, only in this world people will select for a job qualified person. కేవలము ఈ లోకములో మాత్రమే ఒక ఉద్యోగానికి అర్హత కలిగిన వాడిని ఎన్నిక చేస్తారు ఈ ప్రభుత్వాలు. God does not call a qualified person. కానీ దేవుడు ఎప్పుడు కూడా అర్హత కలిగిన వాళ్ళని పిలవడు. He calls one who he qualified, he calls. అదిగో దేవుని దృష్టిలో అర్హత కలిగిన వాడు దేవుడు పిలుచుకుంటాడు. Yeah, he calls and qualifies the people. దేవుడు పిలిచిన తర్వాత అర్హతలు మీకు ఇస్తాడు దేవుడు. When you don't have any ability, నీకు ఒకవేళ ఎటువంటి సామర్థ్యము లేకపోవచ్చు, ఆయన పిలిచేటప్పుడు any idea, any plan, ఎటువంటి ఆలోచన, ఎటువంటి ప్రణాళిక నీ ఉద్దేశంలో లేకపోవచ్చు. you may be thinking I'm uneducated. అయ్యో నేను చదువు లేని దానను అనుకోవచ్చు నీవు. My family background is not well. అదిగో నా కుటుంబ నేపథ్యం సరైంది కాదని నీవు అనుకోవచ్చు. Even my parents are telling you are useless person. అదిగో నా తల్లిదండ్రులు కూడా నువ్వు వేస్ట్, దేనికి పనికిరావని అంటున్నారు అనుకోవచ్చు నీవు. My teachers are telling you are useless. నా టీచర్స్ కూడా నువ్వు పనికిరాని వాడు అంటున్నావు అని నీవు అనుకోవచ్చు. But God is calling you to qualify by calling. కానీ దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ద్వారా ఎన్నిక చేసేవాడుగా ఉన్నాడు. But it is our responsibility to come and obey his call. ఆయన పిలుపుకు మనం వచ్చి లోబడవలసిన బాధ్యత మన మీద ఉంది. Here is the second thing I want to mention is call. ఇక్కడ పిలుపును గురించిన రెండవ మాట మీకు ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను. When God calls Moses, మోషేను దేవుడు పిలిచినప్పుడు he is telling that ఏం చెప్తున్నారంటే, మోషే, Lord, my people won't accept me. ప్రభువా నా ప్రజలు నన్ను అంగీకరించరు అని చెప్తున్నాడు. My people won't believe me. నా ప్రజలు నన్ను నమ్మరు కూడా. Because there I did a mistake. ఎందుకంటే నేను అక్కడ ఒక పొరపాటు చేసి వచ్చాను. People will be thinking my mistake and what wrong I done there. అక్కడ నేను ఏ తప్పుడు పని చేసి వచ్చానో దాని గురించి ఆ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. I don't go there, Lord. మరలా నేను ఐగుప్తుకు వెళ్ళను ప్రభువా.
when you may say like this, నీవు ఇలా చెబితే, Lord, I have done the mistake. అదిగో నేను తప్పు చేశానయ్యా. It is the shameful thing. అది అవమానకరమైన విషయం. People always pricking me with that thought. అదిగో ఆలోచనను బట్టి ఎప్పుడు కూడా నన్ను ఏలెత్తి చూపుతారు ప్రజలు. You may be a wrong person before the people. అదిగో ప్రజల ఎదురుగా నేను తప్పుడు వ్యక్తిగా నిలబడాల్సి వస్తుంది. You may lose your value in the sight of people. అదిగో ప్రజల మధ్య నేను నా విలువను పోగొట్టుకుంటాను. You may be losing your confidence before people. అదిగో ప్రజల ఎదురుగా నాకున్న ఆ మానసిక స్థైర్యాన్ని నేను పోగొట్టుకుంటాను. But God is coming and calling Moses, Moses, I want you. అదిగో మోషే నీవు నాకు కావాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు మోషేని, The question is, why you are calling me, Lord? అదిగో నన్ను ఎందుకు పిలుస్తున్నావు ప్రభువా? I disobeyed you. అదిగో నీకు నేను అవిధేయుడిగా ఉన్నాను. I ran away from you. నీ నుండి నేను పారిపోయాను. I did not trust your power. నీ యొక్క శక్తిని నేను నమ్ముకోలేదు. I was wasting my time so many years. అనేక సంవత్సరాలు నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను. Nobody valued me. నన్ను ఎవరు ఎన్నిక చేయలేదు. I don't have any respect in my life. నా జీవితంలో ఎటువంటి గౌరవ మర్యాదలు లేవు. The only God values a person. అదిగో దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని గౌరవించేవాడుగా ఉన్నాడు. Even though we sin against him. అదిగో ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పటికీ కూడా, even though you are going far away from his sight, అదిగో దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క దృష్టిలో నుండి నువ్వు దూరముగా వెళుతున్నప్పటికీ కూడా, still he values your life. ఇంకా నీ జీవితానికి ఆయన విలువిస్తున్నాడు. He gives a respect to your life. అదిగో నీ జీవితానికి గౌరవిస్తున్నాడు దేవుడు. He is coming and calling Moses come. అదిగో మోషే దగ్గరకు వచ్చి మోషేని మరలా పిలుస్తున్నాడు దేవుడు. I will empower you. అదిగో నిన్ను నేను ఎన్నిక చేస్తాను. I will make you powerful vessel in the hand of me. అదిగో నా చేతిలో బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాను. You just obey me. అదిగో కేవలం నీవు నాకు లోబడాలి. And when he obeyed the call of God, దేవుని యొక్క పిలుపుకి ఎప్పుడు లోబడ్డాడో మోషే, he came to Egypt. అదిగో ఐగుప్తుకు వచ్చాడు మోషే. In Egypt two things happened. రెండు సంగతులు ఐగుప్తులో జరిగాయి. Just read verse 11 and 12, 10 and 11. No, in Deuteronomy chapter 34, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయములో verses 10 and 11. 10-11 వచనాలు చదువుకుందాం. Listen carefully. You have to answer these questions. జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్నలకు మీరు మరలా జవాబు చెప్పాలి. 10-11 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు యెహోవా అతని పంపెనో. Okay. Here, how many kinds of people are mentioned here? ఇక్కడ ఎన్ని రకాల ప్రజలు ప్రస్తావించబడ్డారు? Just read in your Bible and tell me. మీరు చిన్నగా చదివి నాకు చెప్పండి. Are you here? ఇక్కడే ఉన్నారా మీరంతా? హలో, అటెన్షన్. ఇక్కడే ఉన్నారా? హలో. ఎక్కడో ఉన్నట్టున్నారు. ఇక్కడే ఉన్నారా? మంచిది. Moses did ministry to two kinds of people. రెండు రకాల ప్రజలకు మోషే పరిచర్య చేశాడు. Who there? ఎవరెవరు వాళ్ళు? One is Pharaoh or Egyptians. ఒకటి ఐగుప్తీయులకు, then రెండవది ఇశ్రాయేలీలు, Israel people. ఇశ్రాయేలు ప్రజలకు. The second question. రెండవ ప్రశ్న, I will not leave you, isn't it? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. And what Moses did in Egypt? ఐగుప్తులో మోషే ఏం చేశాడు? What Moses did among Israel people? ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే ఏం చేశాడు? Two different things. రెండు వేరు సంగతులు. One is ఒకటి సూచక్రియలు, signs, గుర్తులు, సూచక్రియలు and wonders, అద్భుతాలు. Then what he did among the Israel people? కానీ ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏం చేశాడు? Is it the same thing or different thing? అదే పనులు చేశాడా, ఇంకా వేరే పనులు ఏమైనా చేశాడా? What? ఏం చేశాడు? Mighty power and amazing deeds. అదిగో ఆ అద్భుతమైన ఆ అవసరతలు తీర్చాడు. In Egypt,
ఐగుప్తులో he did a signs and wonders. కేవలము సూచక్రియలు అద్భుత కార్యాలు మాత్రమే చేశాడు. It is mentioned before Pharaoh and all his servants, before all his servants. అది అతని సేవకులందరి ముందు ఫరో సేవకుల ముందు చేశాడు అక్కడ. So Pharaoh and all his servants, he did signs and wonders. అదిగో ఫరోను అతని సేవకుల ముందు అద్భుతాలు సూచక్రియలు చేశాడు. And here among children, people of children, Israel people, అక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల ఎదురుగా and he was doing the great wonders things, mighty things of అదిగో God. అద్భుతమైన మహిమ కలిగిన కార్యాలు చేశాడు అక్కడ. Both are same or different? రెండు ఒకటేనా వేరువేరా? Different. వేరు. Different means what means in before Israel, Egypt. ఐగుప్తు ప్రజల ముందు చేసినవి What is the meaning of that? దాని అర్థం ఏంటి? What God wants to tell to Egypt people? ఆ ఐగుప్తు ప్రజలకు ఏం తెలియచేయాలనుకున్నాడు ఆ కార్యాల ద్వారా దేవుడు? If we understood this, we will be useful vessel in the hand of God now. ఇప్పుడు మనం అది అర్థం చేసుకుంటే దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మనం వాడబడతాం. Egypt always means this world, isn't it? ఆ ఐగుప్తు ఎప్పుడు కూడా లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. I would bring this interpret this, the Israel people means now we are in the church. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా మనతో పోల్చుకోవచ్చు, మందిరంలో ఉన్న మనతో. Yeah, among God's people. దేవుని ప్రజల మధ్యన We are standing between these two people. ఈ రెండు జనాంగాల మధ్య మనం ఉన్నాం. God calls us to do something before Egypt and also before people of God. దేవుడు మనల్ని ఒకవేళ పిలిచి ఐగుప్తీయుల ముందు ఇశ్రాయేలు ప్రజల ముందు ఏమైనా చేయమన్నాడు అనుకోండి. So Moses was doing the signs and wonders. అదిగో ఇక్కడ ఐగుప్తీయుల ముందు మోషే అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడు. Why the sign is mentioned there? అక్కడ ఎందుకు సూచక్రియలు అద్భుతాలు జరిగించాడు? Because they did not believe the God of Yahweh. అదిగో యెహోవా దేవుణ్ణి వారు ఎంత మాత్రము కూడా నమ్మేవారు కాదు. Through the signs and wonders, God wants to tell to Pharaoh that there is only one God in this world. అదిగో ఆ సూచనలు ఆ అద్భుత కార్యాల ద్వారా ఫరోకు దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన యెహోవా అయి ఉన్నాడని. There is no other God else, God of Yahweh. అదిగో యెహోవా తప్ప మరి ఒక దేవుడు లేడు అనే సమాచారాన్ని ఫరోను అతని ప్రజలకు తెలియచేయాలనుకున్నాడు. He is living God. ఆయన జీవించుచున్న దేవుడు. And he is speaking God. ఆయన మాట్లాడే దేవుడు. And he does a great things among the people. అదిగో ప్రజల మధ్య అనేక అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. No one can stop him. ఎవరు ఆయన ఆపలేరు. So before Pharaoh, Moses was trying to do that. There is a God, that is the Yahweh. అదిగో యెహోవా అనబడిన దేవుడు ఉన్నాడు అనే సమాచారాన్ని ఆ ఫరో ఎదురుగా ఐగుప్తు ప్రజల ఎదురుగా తెలియజేయడం కోసమే ఈ సూచక్రియలు మోషే చేశాడు. Now we have been called to proclaim Jesus in this world, isn't it? అంత మాత్రమే కాదు, మనల్ని కూడా దేవుడు పిలిచింది యేసుక్రీస్తుని గురించి ఈ లోకానికి ప్రకటించడానికి. Even in this world, many preachers are going to try something else. ఈ లోకములో అనేక మంది బోధకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. And they were preaching lot of things to unbelievers. అదిగో అనేక మంది అవిశ్వాసులకు అనేక సంగతులు బోధిస్తున్నారు. They were preaching about his great deeds and his character, everything they were preaching. యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు, ఆయన గొప్పతనాన్ని గురించి అన్ని విషయాలు ప్రకటిస్తున్నారు. They cannot understand. కానీ ప్రజలకు అర్థం కావడం లేదు. Because first they have to understand there is a God, that is he is Lord Jesus Christ. మొదట వారు అర్థం చేసుకోవాలి, దేవుడు అనబడిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని. When they understand he is a Lord, ఆయన ప్రభువు అని అర్థమైనప్పుడు వారికి, then only they can understand his character, his powerful deeds. అప్పుడు మాత్రమే ఆయన యొక్క గుణ లక్షణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను వారు అర్థం చేసుకోగలరు. Otherwise they cannot believe and they cannot understand other rest of the things in the Bible. అలా కాకపోయినట్లయితే దైవ లేఖనాల్లో ఉన్న సంగతులు గాని దేవుని గుణ లక్షణాలు గాని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. You may be walking among unbelievers. అనేక సార్లు మనం అవిశ్వాసుల మధ్య నడుస్తూ ఉంటాం. You may be studying in school or colleges. అదిగో కాలేజీల్లో, స్కూల్లో కూడా మనం దేవుని నమ్మని వారి మధ్య ఉంటూ ఉంటాం. Working in a government sector or private sector. అదిగో ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ మీరు దేవుని ఎరుగని వారి మధ్య పని చేస్తూ ఉంటారు. Like Moses, we are not taking a rod before people. Rod, like Moses, we are not taking rod before people. The coal. మోషేలాగా కర్ర తీసుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్య మనం లేము. Hey, my dear friends,
listen me. నా ప్రియమైన స్నేహితులారా నా వైపు ఆలకించండి. Do you believe there is a Lord Jesus Christ? యేసుక్రీస్తు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? Yes, I am going to do something miracle now here. అదిగో నేను ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ చేస్తానని. By this you will understand there is a God. అదిగో దీని వల్ల మీరు ఈ అద్భుత కార్యం వల్ల మీరు దేవుడు ఉన్నారని నమ్ముతారని. Did you do anything like that? అలాగే మనం ఏమైనా చేయగలమా? Or can we do like that? అలాగే మనం చేయగలమా మోషే చేసినట్టు? We cannot do like this now. అదిగో ఇప్పుడు మనం అలాంటి కార్యాలు చేయలేము. Now what is the sign God kept before Egypt in this world? అదిగో ఈ ఈజిప్ట్ అనే ఈ లోకము ముందు మన నుండి ఏమి సూచక్రియలు గుర్తులు కోరుకుంటున్నాడు. You and me are the signs of God. నీవు నేనే అద్భుతాలుగా దేవుడు చూపించాలనుకుంటున్నాడు. Yes, we are the signs and wonders of God in this world. ఈ లోకములో దేవుని పక్షాన మనమే అద్భుతమైన కార్యాలు, మనమే అద్భుతమైన సూచక్రియలుగా దేవుడు చూపించాలనుకుంటున్నాడు. When other believers, when other people are looking at our life, అనేక మంది వేరే ప్రజలు మన జీవితాల వైపు చూస్తున్నప్పుడు they should tell that there is something different in your life. అదిగో నీ జీవితంలో ఏదో ఒక మార్పు ఉంది అని వారు గ్రహించగలిగేటట్టుగా జీవించాలి. However we are speaking, you are not speaking in the way. అదిగో మేము మాట్లాడే విధానంలో నువ్వు మాట్లాడట్లేదా ప్రత్యేకత మనం చూపించాలి. We are getting angry, we lose our control using bad words. అదిగో మేము కోపం వచ్చినప్పుడు ఆ కంట్రోల్ తప్పి మేము చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. But you are so calm in all the situations. కానీ అన్ని పరిస్థితుల్లో మీరు చాలా నిశ్శబ్దంగా మౌనంగా ఉంటున్నారు. We are discouraged in all the situations. అనేక సార్లు మిమ్మల్ని తిరస్కరిస్తున్నప్పటికీ కూడా But you are having a hope and trust and you are so happy in all the ఏ situations. మాత్రం నిరుత్సాహపడకుండా గట్టి విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి మీరు దృఢంగా ముందుకు సాగుతున్నారు. In all the situation, in the hard situation, we are going before people. అదిగో కఠినమైన అనేక సార్లు ప్రజల ముందు కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మీరు But you are going to God and to pray to God. అదిగో అలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీరు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నారు. So you are so different. కాబట్టి మాకంటే కూడా మీరు ఏదో ప్రత్యేకంగా కనబడుతున్నారు. That shows that we are signs of God before these people. అలాగూ మనము ఈ లోకములో ఉన్న ప్రజలకు ఒక అద్భుత కార్యాలలాగా మనమే కనబడాలి. Do you think that are you sure that you are a sign? అదిగో నీవు ఒక అద్భుతమైన కార్యంగా ఈ లోకములో ప్రభువును సూచించడానికి ఉన్నావని నీవు నమ్ముతున్నావా? Are you living as a wonder before people? అదిగో ప్రజల ముందు ఒక ఆశ్చర్యకరమైన జీవితాన్ని నీవు జీవించగలుగుతున్నావా? The believer's character should be changed. అదిగో విశ్వాసులమైన మన ప్రవర్తన మార్చుకోవాలి. Your words must be changed. మన మాటలు మారాలి. Your character must be changed. మన యొక్క ప్రవర్తన మారాలి. Brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, and young people who are sitting here, అదిగో ఇక్కడ కూర్చొని ఉన్న యవన బిడ్డలారా, are you really wonder? అదిగో మీరు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నారా దేవుని దృష్టిలో? Are you sure that you are a sign before people? అదిగో ఈ లోకములో ఉన్న ప్రజల మధ్య నీవు ఒక గుర్తుగా లేదా దేవుని కొరకు ఒక గుర్తుగా ఒక ఇండికేటర్ గా ఉన్నావని నీవు నమ్ముతున్నావా? Or there is no difference between your friend and yours? అదిగో నీ స్నేహితుడికి నీకు వ్యత్యాసం లేకుండా జీవిస్తున్నావా? Only one difference, they are wearing ornament, you are not wearing ornament. కేవలం ఒకే ఒక వ్యత్యాసం, వాళ్ళు ఆ లోక సంబంధమైన నగలన్నీ ధరిస్తారు, మనం ధరించం అంతే. They are going to cinema to watch movie, we are watching movie in our home. అదిగో వాళ్ళు సినిమాను ఆ థియేటర్ లో పోయి చూస్తారు, మనం ఇంట్లో చూస్తాం. They are fighting and they were doing all kind of things outside, we are doing inside the home. అదిగో వాళ్ళు బయట రచ్చరచ్చగా గొడవలు పడుతూ చేస్తుంటారు, అవే మనం ఇంట్లో చేస్తూ ఉంటాం. Is this the different? ఇదే వ్యత్యాసం ఉండాల్సింది వాళ్ళకి మనకి. Don't waste your time. మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. When you are going to die, you do not know. ఎప్పుడు మనం చనిపోతామో మనకు తెలియదు. But the life before you die, that very very important in your life. మన జీవితంలో చనిపోబోయే ముందుండే ఈ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. That will speak after the generation also. అదిగో మనము దాటిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత రాబోయే తరముతో మన జీవితం మాట్లాడబోతుంది. Even we read about Moses, the second thing. అదిగో రెండవ సంగతి మోషేని గురించి మనం ఇక్కడ చదువుతాం. He did a great mighty things before people. అదిగో ఇశ్రాయేలు ప్రజల ఎదుట కూడా మహా అద్భుతమైన మహత్కార్యాలు చేశాడు మోషే. The wonderful God we have.
ఆ ఆశ్చర్యకరమైన దేవుడు మనకున్నాడు. He is Almighty God. ఆయన మహిమ కలిగిన దేవుడు. We all know when we pray. అదిగో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు ఆ విషయం. We all mention when we preach. అదిగో మనం ప్రకటన చేస్తున్నప్పుడు కూడా అవే ప్రస్తావిస్తుంటాం. We all use when we advise others. ఇతరులకు మనం సలహాలు ఇచ్చేటప్పుడు కూడా దేవుని గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉంటాం. But really the question is, are you enjoying this God in your life? కానీ ఒక ప్రశ్న మన మీద సంధించబడినప్పుడు ఇలాంటి దేవుని గురించి నీవు ఆనందించగలుగుతున్నావా నీ జీవితంలో? This God will help you in all your situations. అన్ని పరిస్థితుల్లో ఈ దేవుడు నీకు సహాయం చేయగలుగుతున్నాడా? He can change anything. అదిగో ప్రతిదీ ఆయన మార్చగలిగిన వాడు. He can use any man in this world and woman in this world. ఈ లోకములో ఏ స్త్రీ పురుషులనైనా ఆయన బలమైన సాధనంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He can change your character. నీ యొక్క ప్రవర్తన లేదా జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన. He can change your sinful life. అదిగో నీ పాప జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన. However you might be ruined your life, అదిగో గతములో నీ జీవితాన్ని ఎలాగూ జీవిస్తున్నావో God will give you a second chance and He can use you all. మరి యొక్క అవకాశాన్ని దేవుడు రెండవసారి నీకు అవకాశాన్ని ఇచ్చి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. The people who are sitting nearby, అదిగో ఇక్కడ దగ్గరలో కూర్చున్న వారు, the people who are coming into the church, they should testify about your life. అదిగో ఇక్కడ మన చుట్టూ ఉన్నవారు, మన సంఘానికి వచ్చేవారు, మన జీవితాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. This person is filled with the Holy Spirit. అదిగో ఈ వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అని చెప్పగలిగేటట్టు ఉండాలి. He is praying full man and woman. అదిగో ఈ సహోదరి ఈ సహోదరుడు ప్రార్థనా పరులని. He is coming for all the assembly meetings. అదిగో ఇతను అన్ని సంఘ కూడికలకు వస్తాడని. He is there till the end of the meeting. He does all the work. అదిగో He does all the work in the assembly. అదిగో సంఘములో అన్ని పరిచర్యల్లో పాలు పొందుతాడు ఈ సహోదరుడని. Wherever there is a need, we can see that person in that need. అదిగో ఎక్కడైనా సంఘములో ఏదైనా అవసరత కనబడితే ఆ అవసరతలో అదిగో ఈ వ్యక్తి కనబడుతున్నాడని. He is very holy person. అదిగో ఇతను చాలా పరిశుద్ధుడని. Always trusting God. దేవుని మీద ఎప్పుడు నమ్మకం కలిగి ఉంటాడని. In all the bad circumstances happening. అదిగో అతని జీవితంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా he is not losing his faith and hope. అతని నిరీక్షణ గాని అతని విశ్వాసాన్ని అతను కోల్పోయేవాడు కాదని. He is trusting God always. అన్ని విషయాల్లో దేవుని మీద నమ్మకం ఆధారపడి ఉంటాడని. God's hand is upon them. అదిగో దేవుని యొక్క చెయ్యి ఇతని మీద ఉందని. God is doing mighty work through them. అదిగో అతని ద్వారా లేదా వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని. Their advice is changing my life. అదిగో అతని యొక్క సలహాల ద్వారా నా జీవితం మారిందని చెప్పేవాళ్ళు. Their preaching is changing my life. అదిగో వారి యొక్క బోధనలు నా జీవితాన్ని మార్చివేశాయని చెప్పగలిగే వాళ్ళు. Their prayer is bringing an answer to my life. అదిగో నా యొక్క సమస్యలకు వారి ప్రార్థన జవాబుని ఇస్తుందని నమ్మేవాళ్ళు. Is anybody saying about you? ఇలాంటి మాటలు నిన్ను గురించి ఎవరైనా చెప్తున్నారా? Or would you like to hear like this? ఇలాగూ వినడానికి పోనీ ఇతరులు ఇలా నీ గురించి చెప్తుంటే వినడానికైనా ఇష్టంగా ఉందా? That is a meaningful life. అదే అర్థవంతమైన క్రైస్తవ జీవితం అంటే. Nowadays what talking in the church among believers? ఈ మధ్య సంఘాల్లో విశ్వాసుల మధ్య ఎలాంటి మాటలు ఉంటాయో తెలుసా? That young man passed the government exam. Passed the government exam. ఆ యవనస్తుడు గవర్నమెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. He is working in the bank. అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు. He is working in IT. అదిగో అతను ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు. That family, they bought a new fridge. ఆ ఇంటి వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు మొన్నే. They are going to buy a car. అదిగో వాళ్ళు కారు కొనబోతున్నారు త్వరలో. He is trying to go to abroad, another country. అదిగో వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తమై ఆ కుటుంబంలో ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్తున్నాడంట. He married a beautiful woman. అదిగో అతను చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. This is what we wanted to hear and we wanted to talk. ఇయే మనం మాట్లాడుకునేది, ఇయే మనం వినడానికి ఇష్టపడేది. Most of the time the outward appearance we are talking. అదిగో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నాం అనేక సార్లు ఇలాంటివి. It is all waste. ఇవన్నీ వ్యర్థమైనవి. These all unnecessary things. ఇవన్నీ అనవసరమైన విషయాలు. Whatever you live for the Lord will remain in your life. ఏదైతే నీవు క్రీస్తు కొరకు లేదా దేవుని కొరకు జీవిస్తావో అదే నీ జీవితంలో మిగిలేది. However you are showing Christ likeness character, that will speak, that will remain in your life. ఏదైతే క్రీస్తు యొక్క జీవితము ఆయన సారూప్యము కలిగి నీవు జీవిస్తావో అదే నీ జీవితంలో మిగిలే తర్వాత. That is the testimony we should hear even after our death. అదిగో కనీసం మనం చనిపోయిన తర్వాత అయినా మన గురించి ఇలాంటి సాక్ష్యం వినేటట్టుగా ఉండాలి. We do not know who is our God is. అదిగో
we do not know most of the time who is our God is. అనేక సార్లు కొన్నిసార్లు మన దేవుడు ఎవరో కూడా మర్చిపోతుంటాం మనం. Yeah, our God is so mighty God. చాలా శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు అనే సంగతి మర్చిపోతాం. Yesterday it was raining here, isn't it, in all the villages? ఆ చుట్టుపక్కల పల్లెటూరులో నిన్న ఇక్కడంతా వర్షం పడింది. Most of the time we know that it's simply raining. అదిగో కేవలం వర్షం పడుతుంది అని మాత్రమే మనం అనుకున్నాం నిన్నటి దినాన. If God did not send a cloud will not move. దేవుడు ఆ మేఘాన్ని పంపించకపోతే ఆ మేఘం మన మీద వర్షం కురవడానికి రాదు. If God did not say, even a rain, the drop of water will not fall. దేవుని మాట లేకుండా పైన ఆకాశం నుండి ఒక్క చుక్క వర్షం కూడా కింద రాలదు. If God did not say, even a seed will not have a life and it will not grow. దేవుని మాట లేకుండా భూమిలో నాటబడిన ఒక్క విత్తనం కూడా అది మొలకెత్తదు. If God did not say anything, the world will perish it. దేవుడు ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటే ఈ ప్రపంచమంతా నాశనం చేయబడుతుంది. Many times we do not know what is our value. కానీ అనేక సార్లు మనకు తెలియదు ఏంటంటే మన విలువేంటో మనకు తెలియదు. కొన్నిసార్లు brothers and sisters, you are so valuable in the sight of God. దేవుని యొక్క కన్ను దృష్టిలో సహోదరి సహోదరులారా మీరు చాలా విలువ కలిగిన వాళ్ళు. There are many birds and animals ready to listen God's word, isn't it? ఇప్పటికీ కూడా అనేక జంతువులు, ఈ ప్రపంచంలో ఉన్న జంతువులు పక్షులు కూడా ఆయన మాట వినడానికి వేగిరపడుతుంటాయి. God used donkey in the Bible. అదిగో దేవుడు బైబిల్లో గాడిదను కూడా వాడుకున్నాడు తన సాధనంగా. God used a big fish in the యోనా గ్రంథములో దేవుడు పెద్ద మత్స్యాన్ని అలాగా చేపను వాడుకున్నాడు తన పనిముట్టుగా. And also God sent a small insect in the Jonah's case. అదిగో యోనా యొక్క జీవితంలో చిన్న పురుగును చూపించాడు. God talked to a tree that he should grow. అదిగో ఆ చెట్టు ఎదగమని చెప్పగానే గబగబా ఎదిగింది అది. Yes, అవునా కాదా? In everything listen God. ప్రతి సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని మాట అంగీకరిస్తుంది. God can use animals. దేవుడు జంతువులను కూడా వాడుకున్న సందర్భాలు లేకపోలేదు. God can use birds. అదిగో పక్షులను వాడుకున్న సందర్భాలు లేకపోలేదు. God can use anything in this world. ఈ లోకములో ప్రతి దాన్ని దేవుడు వాడుకోగలుగుతున్నాడు, ఉపయోగించుకోగలుగుతున్నాడు. All are ready to obey his voice. అవన్నీ కూడా సృష్టి అంతా కూడా దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నాయి. Still ఇప్పటికీ కూడా he is coming after us. అదిగో ఆయన మన యొద్దకు వస్తున్నాడు. My dear child, నా ప్రియమైన బిడ్డ, I need your life. నీ జీవితం నాకు కావాలి. I need your knowledge. అదిగో నీ యొక్క జ్ఞానము నాకు కావాలి. I need your wisdom. అదిగో నీ యొక్క జ్ఞానము నాకు కావాలి. You come, I wanted to use you. అదిగో నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. You are there for me. అదిగో నీవు నా కొరకే ఈ లోకంలో ఉన్నావు. Just show me, behalf of me you should live in this world. అదిగో నన్ను బట్టే నీవు ఈ లోకంలో జీవించాలని నీవు అనేకులకు ప్రదర్శించాలి. What a gracious God and loving God we have. అదిగో ఎంత ప్రేమ కలిగిన కృప కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. You don't think that God can use anybody. అదిగో ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. But still God is calling you and me to become a useful vessel in the hand of God. ఎవరినైనా దేవుడు వాడుకోగలిగిన వాడు అయ్యుండి కూడా నిన్ను నన్ను తన చేతిలో పనిముట్టుగా వాడుకోవాలనుకుంటున్నాడు. Will you say to God, నీవు ఇలా చెప్తావా దేవునికి, Lord, I am unworthy. అయ్యా నేను అంత స్థాయి కలిగిన వాడిని కాదు. I messed up my Christian life. అదిగో నేను నా క్రైస్తవ జీవితాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను. I did not obey your voice. నీ స్వరానికి నేను లోబడలేదు. I'm not faithful enough as you are expecting from me. అదిగో సరిపోయిన విశ్వాస సహితమైన జీవితం నీవు నా యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా లేదు. I am not living a holy life. నీ కొరకు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను. I wasted so many years. అనేక సంవత్సరాలు నేను వ్యర్థపరిచానయ్యా. I spent my all energy and money and knowledge, time in unnecessary. నాకున్న సమయాన్ని, నాకున్న డబ్బుని, నాకున్న తెలివితేటలు అన్నిటినీ పనికిమాలిన వాటికి ఉపయోగించాను. Here I come to your presence. కానీ ఈ దినాన్ని నీ సన్నిధికి వస్తున్నాను. Use me for your glory. అదిగో నీ మహిమ కొరకు నన్ను వాడుకోయా. Use me for the edification of your assembly. నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నన్ను వాడుకో. Use me for the perishing souls should be saved. అదిగో నశించే ఆత్మలు రక్షించబడడానికి నన్ను నీ చేతిలో సాధనంగా వాడుకోయా. Use me that outside people should know there is only one God, that is Lord Jesus Christ. అదిగో బయట నిన్ను ఎరుగని ప్రజలు అదిగో నీ ఒక్కడవే దేవుడవని, నీవే రక్షకుడవని
ఎరుగునట్లుగా నన్ను నీ చేతిలో పనిముట్టుగా వాడుకో. When you say use me Lord, నీవు నన్ను వాడుకో ప్రభువా, నీవు ఎప్పుడైతే అంటావో, when you say I trust completely you, సంపూర్ణంగా నేను నీ మీద ఆధారపడుతున్నాను ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన సన్నిధిలో, when you say Lord I need you completely, I need your love, అయ్యా నీ ప్రేమ సంపూర్ణంగా నాకు కావాలని నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడుగుతావో, when you understand you are valuable in the sight of God, దేవుని దృష్టిలో నీవు ఎంత విలువైన వారవన్న సంగతి నీకు అర్థమైతే, the rest of your life and days and minutes will be meaningful. అదిగో మిగిలిన నీ సంవత్సరాలు, ఇంకా నీవు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటావో ఆ మిగిలిన సంవత్సరాలు, ఆ దినాలు ఎంతో అర్థసహితంగా దేవుని కొరకు జీవించగలం. May God helps us to live in this way. ఇదే విధానములో మనం జీవించడానికి దేవుడు మనకు సహాయపడును గాక. One thought I wanted to bring and close here. ఒక తలంపు మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. First 40, end of the 40 years. అదిగో చివరి 40 సంవత్సరాలు, When he killed a person, అదిగో ఆ వ్యక్తిని ఐగుప్తీయుని చంపినా కూడా, when it was informed to Egypt for a palace, when it was informed to palace, ఆ చనిపోయిన సందర్భం ఆ మోషే ఒక వ్యక్తిని చంపారని ఆ రాజభవనంలో తెలియచేయబడిన సమాచారం. he feared that they will kill him. అదిగో వాళ్ళు చంపుతారని భయపడ్డాడు మోషే. They feared to be dead. He feared to be died. అక్కడే చనిపోతారు అనుకున్నాడు. But he was fearful, isn't it, to die. అదిగో చనిపోతారనే భయం అతనికి కలిగింది. To save his life, he ran away from that. అదిగో తన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం ఐగుప్తును విడిచిపెట్టి పారిపోయాడు. But the third term, the కానీ last 40 years, చివరి 40 సంవత్సరాలు, the end of the third 40 years, ఆ చివరి 40 సంవత్సరాలు ముగించబడే సమయంలో God is telling to Moses, మోషేతో దేవుడు ఇలా చెప్తున్నాడు, you are going to die, man. మోషే నువ్వు చనిపోబోతున్నావు మోషే. You come to the top of Pisgah. అదిగో పిస్గా కొండ మీదకు నువ్వు ఆ కొండ శిఖరం మీదకు రావాలి. I will show you the Canaan, the land which I promised you. అదిగో ఏదైతే నేను వాగ్దానం చేశానో మీకు ఆ కానాను దేశాన్ని ఆ పిస్గా కొండ మీద నుంచి చూపిస్తాను చూడు. You are going to die. నువ్వు ఇక్కడే చనిపోబోతున్నావు మోషే. I'm going to bury you there. నేనే నిన్ను సమాధి చేయబోతున్నాను మోషే. Did he ran away from there? అక్కడి నుంచి పారిపోయాడా మోషే? Did he tell to the Lord so many reasons to not to die? చనిపోకుండా ఉండడానికి ఏమైనా కారణాలు చెప్పాడా మోషే? He was happily accepted that call. సంతోషంగా పిలుపుని అంగీకరించాడు మోషే. The first call for the death he feared. ఆ మొదటిసారి ఆ మరణం వస్తుందన్నప్పుడు భయపడ్డాడు. But after the last third 40 years, at the end of the third 40 years, దేవుని చేతిలో వాడబడిన చివరి 40 సంవత్సరాల తర్వాత he is satisfied of what he lived. అతను ఎలాగూ జీవించాడో ఆ జీవితానికి తృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. If you take my life, I'm really happy, Lord. అయ్యా నా జీవితాన్ని నీవు తీసుకుంటున్నావా, చాలా సంతోషమయ్యా అన్నాడు. 80 years of life, I don't bother. ఆ 80 సంవత్సరాల జీవితాన్ని గురించి నేను ఆలోచించట్లేదు. The 40 years, I'm so happy. ఈ 40 సంవత్సరాలు నీ చేతిలో వాడబడ్డాను చాలయ్యా నాకు. You spoke to me. నాతో మాట్లాడేవి ఈ 40 I సంవత్సరాలు. enjoyed your presence. నీ సన్నిధిని నేను ఈ 40 సంవత్సరాలు I అనుభవించగలిగాను. saw you face to face. అదిగో ముఖాముఖిగా నేను చూడగలిగాను అనేక సార్లు. You revealed your personal things, your secret to me. అదిగో నీ యొక్క రహస్య తలంపులు, నీ యొక్క ఉద్దేశాలు నాకు బయలుపరిచావు ఎన్నో సార్లు. You led me. అవు నీవు నన్ను నడిపించావయ్యా ఈ 40 Thank సంవత్సరాలు. you, Lord. వందనాలయ్యా నీకు. That is enough for me. నాకు అది చాలయ్యా. I will come to die there. అదిగో చనిపోవడానికి నేను ఆ పిస్కా కొండ మీదకి వస్తున్నాను. He went there and he died. అక్కడికి వెళ్ళి చనిపోయాడు ఇష్టపూర్వకంగా. When we ask Paul, పౌలుని మనం అడిగినట్లయితే 2 Timothy chapter 4, he was telling that. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఇదే చెప్తున్నాడు. He was telling to his spiritual son Timothy. ఆత్మీయమైన తన కుమారుడైన తిమోతికి ఆ మాటలు రాస్తున్నాడు. Timothy, I am very, very happy to die. అదిగో తిమోతి నేను చనిపోవడానికి చాలా సంతోషంగా ఉన్నాను. The death is before me. నా ఎదురుగా మరణం ఉంది. I'm hearing the sound of soldiers are coming and అదిగో taking away my life. అదిగో నా జీవితాన్ని తీసివేయడానికి సైనికులు వస్తున్న శబ్దాలు నాకు వినపడుతున్నాయి. But I'm not worried. కానీ నేను భయపడలేదు. I'm very happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. I finished my race. అదిగో నా యొక్క పరుగును కనముట్టించాను. I kept my faith. అదిగో విశ్వాసాన్ని కాపాడుకున్నాను. And I ran peacefully. అదిగో నేను విశ్వాసమును కాపాడుకుంటూ నా పరుగును ముట్టించాను. I'm going to God's presence. అదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాను. Can we say now? ఇలాగ చెప్పగలమా మనం ఈ దినాన? If God calls us, you are going to come to me now. అదిగో నీవు ఇప్పుడే నా సన్నిధికి రావాలని దేవుడు పిలిస్తే Are we happy?
మనం సంతోషంగా వెళ్ళగలమా? Or is there guilt in your life? ఇంకా ఏదైనా మన కొరవలు ఉన్నాయా మన Lord, no, please don't come. అయ్యా ఇప్పుడు రావద్దు, ఆగు అనే పరిస్థితులు ఉన్నాయా? I'm not satisfied of my Christian life. నా క్రైస్తవ జీవితం తృప్తికరంగా లేదయ్యా. Really, I did not live for you even a single day, Lord. అది ఒక్క దినము కూడా నిజంగా హృదయపూర్వకంగా నీ కొరకు నేను ఈ లోకంలో జీవించలేకపోయాను. I did not enjoy your presence. నీ యొక్క సన్నిధిని నేను సంతోషించలేకపోయాను. I did not live as a sign and wonders before unbelievers. అదిగో అవిశ్వాసులు దేవుని నమ్మని అన్యుల మధ్య నీ గుర్తుగా నేను ఉండలేకపోయాను, నీ అద్భుత కార్యంగా నేను ఉండలేకపోయాను. Please give me some more years. కానీ కొన్ని సంవత్సరాలు నాకు దయచేయ్యా. At least some more days. కొన్ని దినాలైనా నాకు ఇవ్వయ్యా. నా జీవితం some more hours you give me. అదిగో కొన్ని గంటలైనా నాకు ఇవ్వు నీ కొరకు జీవించడానికి. I will live for you, Lord. నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా. After that take my life. ఆ తర్వాత నా జీవితాన్ని తీసుకున్నాక will you ask a reason or will you happily go to God? ఆ దేవుని కారణం అడుగుతామా, సంతోషంగా దేవుని యొద్దకు వెళ్తామా? Think about your life. అది మీ జీవితాన్ని బట్టి ఉంటుంది. Answer to God. దేవునికి జవాబిద్దాం. And God will use us. దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉన్నాడు. God will bless the ministry of this assembly. ఈ స్థానిక సంఘం యొక్క పరిచర్యను దేవుడు దీవించులాగున. God will help to build the assembly hall soon. అదిగో త్వరగా ఈ మందిర నిర్మాణం కూడా జరగాలని కోరుకుంటున్నాను. And God will use all the young people over here. ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరినీ దేవుడు భవిష్యత్ దినాల్లో ఈ సంఘంలో ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోవాలని. Here in the chapter 34 we read third point. 34వ అధ్యాయంలో 3వ భాగాన్ని మనం చూస్తాం. There is no other person who see face to face God. There is no other person like అక్కడ Moses. చివరి మాట మనం యెహోవాను ముఖాముఖిగా మోషే కంటే ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇంతవరకు పుట్టలేదు అనే ముఖాముఖిగా ఎరిగిన వాడు. This is a secret of his life. అదే అతని జీవిత రహస్యం. That is what we are going to see in the evening section. ఈ సాయంకాల సమయంలో ఆ మాటలు మరలా ధ్యానం చేద్దాం మనం. That God will help us. దేవుడు మనకు సహాయపడును గాక. The name of the Lord be glorified forever. దేవుని నామం ఎల్లకాలము మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. మంచిది. మరి